రాబోయి చందమామ. మీరు అలా చెప్పగానే నేను ఐస్ అయిపోయి మళ్ళీ నిన్ను లొంగిపోవాలి అంతేనా? ఇంతే కదా మీరు కోరుకునేది? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నీకు అసలు అర్థం అవుతుందా? భార్యాభర్తల బంధాన్ని నువ్వింత అసహ్యంగా ఊహించుకుంటావు నేను అస్సలు అనుకోలేదు. భార్యాభర్తల బంధం, అవునండి నిజమే. భార్యాభర్తల బంధం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి. మన బంధం ఎంత గొప్పదో నాకు తెలుసుగా. ఈ రోజు పాపని చూసి నా పాప నా పాప అని అంటున్నారే, ఇదే పాప నా కడుపులో ఉన్నప్పుడు మీరేమన్నారు? అసలు ఈ పాప నాకు పుట్టిందా అని అన్నారు, గుర్తుందా మీకు? చంద్రిక, ఆ రోజు పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నేను ఎలా మోసపోయానో నీకు తెలుసు. ఆ రోజు నేను అలా మాట్లాడడానికి కారణాలు తెలిసి కూడా నువ్వెందుకింత నన్ను నిలదీస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ మీకు గుర్తుండుంటే ఈ రోజు నన్ను అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి మీరు వెళ్ళిపోయి ఉండేవారు కాదు. పాప అంటే పాప. ఈ రోజు మీకు పాప గుర్తొచ్చిందా? పాప ఒకవేళ నేను గనక కోర్టుకెక్కి ఈ పాప మీకు పుట్టిన పాపే అని నేను గనక నిరూపించుకోలేకపోయుంటే అప్పుడు మీరు నన్ను ఏమనేవాళ్ళు? ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు? ఎందుకంటే మీరు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు కాబట్టి. హాస్పిటల్లో అందరి ముందు నన్ను ఎంత అసహ్యంగా చూశారో మీకు తెలుసా? అక్కడికి పాప విషయంలో అంతా మీరే కేర్ తీసుకుంటున్నట్లు, నాకేం సంబంధం లేనట్టు ఎలా ప్రవర్తించారో తెలుసా? అసలు నేను పాపకి దూరంగా ఉండటానికి కారణం ఎవరు? మీరు కాదు. మీరు నన్ను గదిలోకి తీసుకెళ్లి మీ శారీరక సుఖానికి వాడుకోవడం కోసం నేను పాపను పట్టించుకోకుండా ఉన్నాను. చంద్రిక, నోటికొచ్చినట్టు మాట్లాడుకు చెప్తున్నా. ఏ నిజాలు చెప్తుంటే మీకు బాధగా ఉందా? ఇదే మీరు నన్ను 10 మందిలో హాస్పిటల్లో నిలదీసినట్టు నేను కూడా మిమ్మల్ని అక్కడే నిలదీస్తుంటే నేను పడే బాధ ఏంటో మీకు అర్థమై ఉండేది. ఐఎమ్ సారీ చంద్రిక, సారీ సారీ సారీ. నిన్నలా వదిలేసి రావటం నా తప్పే. ఆవేశం ఏదో చేశాను, వదిలేయ్. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఊరికే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయకు. ఎవరండి ఇష్యూ చేస్తుంది? మీరా నేనా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మీ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. మీరంటే మగవాళ్ళు, ఎలాగైనా మాట్లాడతారు. కానీ నేను మీలా ఉండలేను కదా. నా పాపను తీసుకుని వెళ్తాను. చంద్రిక, నాకు చెప్తున్నా. ఏం చేస్తున్నావు చంద్రిక? పాప నిద్రపోతోంది. చంద్రిక, పాపను ఎక్కడికి తీసుకెళ్తావు? చంద్రిక, నా మాట విను. నువ్వు కూడా వెళ్ళి గదిలో పడుకో. ఏం అవసరం లేదు. మీరు నన్ను ఇంత అవమానించిన తర్వాత నేను ఈ గదిలో ఉండాల్సిన అవసరమే లేదు. నేను నా పాపను తీసుకుని వేరే గదిలోకి వెళ్తాను. చంద్రిక, ప్లీజ్ చెప్తున్నా, ఆగు. నా మాట విను. పాప కాస్త ఇప్పుడే పడుకుంది, ప్రశాంతంగా నిద్రపోని. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నా పాప నా ఇష్టం. అడగడానికి మీరెవరు? అవునండి, నా ఇష్టం. నేను చెప్తున్నాను కదా, పాపని ఉంచుకుంటానో చంపుకుంటానో నా ఇష్టం. ఎందుకంటే తను నా పాప, మీ పాప కాదు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదిగో ఈ రోజు ఇలా చెంప దెబ్బ తిన్నాను. ఏదో ఒక రోజు నా భర్తే నన్ను మడబెట్టి బయటకు గెంటేలా చేసుకుంటాను. చూడు చంద్రిక, నువ్వు మీ అత్తయ్య ఇద్దరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు. నాకెందుకు స్వామీజీ చెప్పింది నిజం అనిపించట్లేదు. నేను తొందరలోనే అతని ఎవరు, అసలు ఎందుకు ఇలా చెప్పాడో అంత బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. నువ్వు అనవసరంగా నీ భర్తతో గొడవ పడొద్దు. నీ పాప జీవితం గురించి అయినా ఆలోచించి కాస్త మంచి నిర్ణయం తీసుకో. మా పాప జీవితం గురించి ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను వైశాలి.
నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంకెప్పటికీ మారదు. నా భర్తతోటి ఇంతకాలం నేను అనుభవించిన జీవితం నాకు చాలు. అదే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం అనుకుంటాను. ఆయన దృష్టిలో నేను ఒక చెడ్డదానిగా మిగిలిపోవాలి. ఆయనకి నేను దూరమై రుద్రాణి దగ్గర అవ్వాలి. అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. అది కాదు చంద్రిక. వదిలే వైశాలి, దయచేసి ఈ విషయంలో నా మాటకి మాత్రం ఎదురు చెప్పకు. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు ఆ నింగినే చేరేందుక పాతాళ లోకాల పాతేందుక కురిసే ఈ కన్నీళ్ళు నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా వేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి భరత్, అమ్మా ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు అబద్ధం చెప్పకురా. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నేను బాగానే ఉన్నాను. ఎలా బాగుంటావురా? చంద్రిక చెంప పగలగొట్టావు కదా. ఆ బాధ నిన్ను వెంటాడుతూ ఉంది కదా. మనసులో అంత బాధ పెట్టుకుని ఏమీ లేదు అంటావేంట్రా? అమ్మా అది నాకంతా తెలిసిందిరా. రాత్రి మీరిద్దరూ గొడవ పడ్డారు. నువ్వు చంద్రిక మీద చేయి చేసుకున్నావు కదా. అవునమ్మా. అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. చంద్రిక అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. చీటికి మాటికి గొడవ పడుతుంది. చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేస్తుంది. అసలు నాతోటి ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టుంటుందమ్మా. భరత్, చంద్రిక ఒకవేళ నిజంగా అలాగే ప్రవర్తించిందనుకుందాం. అంత మాత్రానికి నువ్వు చేయి చేసుకోవాలా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? చదువుకున్నావు, పైగా లాయర్వి. ఆ మాత్రం నీకు తెలీదు? ఏం చేయమంటావమ్మా? అప్పటికి ఎంత చెప్పినా తను వినట్లేదు. పాప విషయంలో కూడా తను బాధ్యత తీసుకోవడం లేదు. నువ్వే చూసావు కదా. పాపని గనక నేను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే పాప పరిస్థితి ఏంటి? అందులో తప్పంతా కేవలం చంద్రికదే అంటావా? నీదేం తప్పు లేదంటావా? నువ్వు తనని గదిలో ఆపేశావు. పాప ఇక్కడ ఒంటరిగా ఉంది. తన పరిస్థితి ఏంటో ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత చంద్రిక ఒక్కదానికే కాదురా, కన్న తండ్రిగా నీకు కూడా ఉంది. అసలు నువ్వే కాదు, ఈ ప్రపంచంలో మగాళ్ళందరూ పిల్లల బాధ్యత భార్యదే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. భార్యకి పిల్లల విషయంలో ఎంత బాధ్యత ఉంటుందో కన్న తండ్రిగా మగవాడికి అంతకు మించిన బాధ్యత ఉంటుంది. ఏదేమైనా సరే నువ్వు తన మీద చేయి చేసుకోవడం తప్పురా. అర్థమవుతుందమ్మా. నేను కూడా దాని గురించే చాలా ఫీల్ అవుతున్నాను. ఆ క్షణం కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సరే, అప్పుడు అలా జరిగిపోయిందనుకో. ఆ తర్వాత నువ్వేం చేశావు? నీ అంతటి నువ్వు వెళ్ళి జరిగిన దానికి తనకి క్షమాపణలు చెప్పావా? లేదమ్మా. నేను జరిగిన దానికి తనకి సారీ చెప్పి ఇప్పుడే వస్తాను. ఏం అవసరం లేదు.